తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్సీ ఎవరన్నా ఉన్నారంటే ఒకే పేరు వినబడుతుంది. వారి పేరే విజయశాంతి. మనం ముద్దుగా రాములమ్మ అని కూడా పిలుచుకుంటా ఉన్నాం. కానీ రాములమ్మ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి చేపట్టిన తర్వాత కొంత ప్రజలకి దగ్గరవుతుంది. మరియు ప్రజాక్షేత్రంలో ఉంటుంది. అనేక సమస్యలపైన మాట్లాడుతూ ఉందని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావించింది. అదేవిధంగా చాలామంది కూడా రాములమ్మ అంటే విజయశాంతి ఎమ్మెల్సీ అయితే ఖచ్చితంగా తెలంగాణలో ఒక కొత్త తరంగా రాజకీయం ఉండబోతా ఉంది. తను ఒక ఉద్యమకారురాలిగా అదేవిధంగా ఒక సీనియర్ ఏదైతే ఉద్యమాలు చేసిన వ్యక్తిగా అనేక సమస్యలపైన మాట్లాడుతుందని కూడా భావించారు. కానీ ఇప్పుడు విజయశాంతి సైలెంట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు సభలకి దూరం ఉంటా ఉంది. అదేవిధంగా కార్యక్రమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక చేపడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా దూరం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఎస్ఐఆర్ లాంటి క్రియాశీలక కార్యక్రమాలలో కూడా పాల్గొనని పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కూడా కొంత విజయశాంతి అన్నిటికి కూడా దూరం ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. గతంలో మొన్న చూసే మండలి సభ జరిగినప్పుడు కూడా తను స్పష్టంగా కొన్ని అంశాలు ప్రస్తావించిన నేపథ్యం కూడా చూసాము. ఏదైతే 6 గ్యారెంటీల విషయం కావచ్చు, ముఖ్యంగా ఉద్యమకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా తను మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. ఆ తర్వాతనే మరి అధిష్టానం కొంత సీరియస్ అయిందా తెలియదు, లేకుంటే మరి తనని కావాలనే సైడ్ చేస్తూ ఉన్నారా తెలియదు. కానీ విజయశాంతి గారు అయితే సైలెంట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఉద్యమకారుల గురించి అటు ఏదైతే మండలి సభలో మాత్రమే ఆ రోజు మాట్లాడింది, తర్వాత ఎక్కడ కూడా మాట్లాడిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. ప్రతి అంశం పైన విజయశాంతి గారు మాట్లాడతారేమో అని కూడా ముందు నుండి కూడా భావించాం. తనకి ఒక పదవి వస్తే ఖచ్చితంగా ఆ పదవికి న్యాయం చేసుకుంటూ వెళ్తుంది అని కూడా చాలామంది ఆశించారు. కానీ ఆ విధంగా ఉండని పరిస్థితి కనబడతా ఉంది. విజయశాంతి గారు కొంత సైలెంట్ అయి తన యొక్క వ్యక్తిగత కార్యక్రమాలతోనే ముందుకెళ్తా ఉంది. తను ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత కూడా తాను ఎందుకో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉంది అన్నట్టుగా మనకైతే తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి అసంతృప్తి గల కారణాలు ఏంటి అని కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలలో మహిళా నాయకత్వం అనేది కూడా మనం అరుదుగా చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు సీతక్క మరి కొండ సురేఖ లాంటి వాళ్ళు మాత్రమే మరి ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు. ఆ స్థాయిలో ఇటు విజయశాంతి కూడా ఉంటుందని కూడా చాలామంది భావించారు. తెలంగాణ ఉద్యమకారురాలిగా అనేక అంశాలపైన మాట్లాడుతూ ఉంది అనుకున్న పరిస్థితులలో తను సైలెంట్ అయ్యి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఆ సైలెంట్ గల కారణాలు మరి ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత విజయశాంతి గారికి ఉంటుందంటూ నెటిజన్లు అయితే కొంత ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఎందుకు మరి తను పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, లేకుంటే ఏవైతే కార్యక్రమాలు అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి, ఇక్కడికి సంబంధించిన అంశాల విషయంలో కావచ్చు తను మొత్తాన్ని కూడా పట్టనట్టుగా ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే విజయశాంతి కూడా అధిష్టానం ముందు నుండి కూడా భావిస్తూ ఉంది. ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు తనకున్న క్రేజీ ఏదైతే సినిమా క్రేజీ కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఒక ఉద్యమకారిగా కావచ్చు, అనేక విధాలుగా కావచ్చు తనకి ఇంకా క్రియాశీలకమైన బాధ్యతలు ఇచ్చి తనని గ్రేటర్ హైదరాబాద్లో తన యొక్క క్రేజీ ఏదైతే ఉందో అది వాడుకొని ముందు ఎన్నికలలో తనని ముందు నడిపించాలన్న ఆలోచనలో కూడా అధిష్టానం ఫోకస్ చేసినప్పటికీ కూడా మరి విజయశాంతి గారు ముందుకు రావట్లేదా, లేకుంటే అధిష్టానం ఎవరన్నా ఆపుతున్నారా తెలియని పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి విజయశాంతి గారు ఎందుకు సైలెంట్ అయ్యారనే ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇప్పటికైనా ప్రజల గురించి కావచ్చు, ఇటు ఉద్యమకారుల గురించి కావచ్చు, తెలంగాణలో ప్రస్తుతం ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే తెలంగాణ పైన జరుగుతున్న దాడి ఏదైతే ఉందో చాలా అంశాలపైన అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రొఫెషనల్ మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ విజయశాంతి గారు కూడా మాట్లాడితే చూడాలని ఉంది అంటున్నారు విజయశాంతికి సంబంధించిన అభిమానులు.